ఎన్టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మీకు ఒక సామాన్య పెయింటర్ని పరిచయం చేయబోతున్నాను. గత సంవత్సరం గోకుల్ చాట్ వద్ద జరిగిన బాంబు పేలుల్లో ఆయనకు ఒక పాప దొరికింది. ఆ పాపని దేవుడిచ్చిన బిడ్డలా ఆయన పెంచుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. 25 ఆగస్టు 2007 సాయంత్రం 7:30 కావస్తోంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. ఇంతలో పెద్ద విస్ఫోటనం, అరుపులు, కేకలు. ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు. ముందుగా లుంబిని పార్క్ వద్ద పేలుళ్ళు, తర్వాత గోకుల్ చాట్ వద్ద పేలుళ్ళు. ఈ పేలుళ్లలో విగత జీవులుగా మారినవారు కొందరు, తీవ్రంగా గాయపడ్డవాళ్లు మరికొందరు. అరుపులు, కేకలు. ఆ గొడవల్లో గోకుల్ చాట్ వద్ద ఒక పాప ఏడుస్తున్న సంగతి ఎవరూ పట్టించుకోలేదు. అమ్మా నాన్న అంటూ అరుస్తున్న ఆ పాప అక్కడే ఆ గాయపడ్డవాళ్ల మధ్య ఏడుస్తోంది. ఆ పాప ఏడుస్తూ ఉండగా పాపాలాలనే పెయింటర్ అటువైపు వచ్చాడు. ఆ పాపను ఎత్తుకుని ఓదార్చాడు. తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కాని లాభం లేదు. ఎవరి గొడవల్లో వారు, ఆందోళనలో పోలీసులు. ఇక ఏం చెయ్యాలో తెలియక పోలీసులు చెప్పినట్టే ముందు అక్కడ్నుంచి ఆ పాపను తన వెంట తీసుకువెళ్ళాడు. తరువాత మంగళహాట్ పోలీసుల్ని కలిశాడు. మొత్తం 3 సార్లు కలిశాడు. 6 నెలలు ఎదురు చూశాడు. బంధువులు ఎవ్వరూ రాలేదని తెలుసుకున్నాడు. ఆ పాప ఇక దైవమిచ్చిన బిడ్డ అనే అనుకున్నాడు. బళ్ళో చేర్పించి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాడు. కన్న కూతురిలా చూసుకుంటున్నాడు. విశేషమేంటంటే ఈ దంపతులకు అప్పటికి పిల్లలు లేరు. ఈ పాప తమ ఇంటి గడప తొక్కాకే వారికొక బిడ్డ జన్మించింది. తమ ఇంటికి లక్ష్మిలా వచ్చిందని మురిసిపోతున్న ఈ దంపతులు అసలు ఆ వేళ ఏం జరిగింది, ఆ పాప గురించి వారేం చేశారు తెలుసుకుందాం. ఈయన బాపాలాల్ గారు, ఈయన భార్య జయశ్రీ గారు. నమస్తే. ఈ పాప పేరు సోనియా. నమస్తే. ఈయన ముస్తఫా గారు, మన ఎన్టీవీ రిపోర్టర్. వాళ్ళకి తెలుగు మాట్లాడడం రాదు కాబట్టి మీరు మాకు ట్రాన్స్లేట్ చేస్తారు. చెప్పండి బాపాలాల్ గారు, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? मंदिर का काम करता, नरसिंह मंदिर. कहाँ? गोकुल चाट भंडार के पीछे में है नरसिंह मंदिर. शिखर गोपुरम को पेंट करने का. పెయింట్ చేస్తారు. नरसिंह मंदिर. ఆగస్ట్ 2007 25th ఆగస్ట్ 25th మీరు ఆ రోజే ఈ ఇన్సిడెంట్ జరిగింది, బాంబ్ బ్లాస్ట్ काम జరిగింది. के लिए गया उधर. అక్కడ గోకుల్ చాట్ వద్ద ఎందుకు వెళ్ళారు మీరు? मैं काम के लिए गया, मैं पेंटिंग के लिए. मैं उधर गया, मंदिर में छू. ऐसा कान से सुना धमाका. सब जने बोल रहा ऐसा बम डाले बोले तो बाजू में है ना. मैं देखने को गया तो अम्मी. ఓకే, మీరు గుళ్ళో పనిచేస్తుండగా బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు మీరు వచ్చి బాంబ్ చప్పుడు వినగానే ఏమైందని గోకుల్ చాట్ దగ్గర गड़बड़ होता, पैसा लेके भाग जाना घर को बोल के ऐसा जाते जाते देख लेंगे बोल के गया मैडम. मैं देखे तो इन अम्मी अब्बा. అంటే ఈ పాప వచ్చి ఎక్కడ ఉన్నింది ఇప్పుడు మీరు చూడడానికి रोड में వెళ్ళినప్పుడు? ऐसा रोड है ना, ऐसा किनारे में ऐसा फ्रूट पकड़ के अम्मी अब्बा सब लोग भाग रहा, पूरा लोग. ये बच्ची का आवाज कोई नहीं सुन रहा. मैं क्या हुआ बेटा बोलता, ऐसा अम्मी अब्बा घर गिर गया, जल गया, मर गया, मेरे को ऐसा यहाँ बिठाए बोल के बच्ची बोल रही अम्मी अब्बा. तो मैं इसको लेके पुलिस स्टेशन को गया. ఓకే, అంటే మీరు ఈ పాపని మీరు బ్లాస్ట్ దగ్గర సైట్ దగ్గర చూసినప్పుడు ఈ పాప ఒకవైపు నించుని అమ్మా నాన్న, మా అమ్మ కావాలి, నాన్న కావాలని అమ్మి అబ్బా అంటే ఆ అమ్మాయి వచ్చి ముస్లిం అమ్మాయి. ముస్లిం. దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు? मैं लेके पुलिस स्टेशन को गया. అప్పుడే వెంటనే थोड़ा देर ऐसा लगा लिया यहाँ पर. అప్పుడు ఈ అమ్మాయికి ఏదైనా దెబ్బలు తగిలాయా? खून लगा था ऐसा. ब्लड. ब्लड लगे सोए, पूरा पैर में ऐसा छाले हो गए सोए. అంటే గ్లాస్ పీసెస్ అంతా? ग्लास पीस और कपड़ा ऐसा पूरा गंदा होगा बट्टल. वो लेके जाके पुलिस स्टेशन में गया तो भागो जाओ बोल के पुलिस वाले बोले. मैं क्या करा, ला के घर पे लाया, इसको पानी मिलाया. तो हमारा बीवी बोलने लगा किसका बच्ची लाया. मैं बोला ऐसा हो गया, वहाँ पर बम फोड़ा तो बच्ची का अम्मी अब्बा मर गए बोले. तो अपन इसको नहिला के भोजन करके, कपड़े नहीं है इसको, मदीना को जाके सूटर पिनाया समझो, पानी नहिला के भोजन करा के सुला दिया. दूसरे दिन जाके मदीना कपड़े लाके पुलिस स्टेशन को लेगा. అంటే మీకేం చెప్పారండి? మీరు ఒక్కసారి చెప్పండి ఆయన చెప్పిన. బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత ఎవరు చెప్పినారు అతనికి ఇట్లా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అయితే అక్కడ నుంచి అతను ఇంటికి పోయటానికి ఆ గోకుల్ చాట్ ముందర నుంచి పోతున్నాడు. ఆ సమయంలో ఈ చిన్న పాప అమ్మాయి అక్కడ శవాల మధ్యలో కూర్చొని ఏడుస్తుంది, అమ్మ పాప అమ్మ. అది అది విని అతను పోయి అతనికి
పాపని తీసుకున్నది. దాని తర్వాత సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పోయి అక్కడ నాకు శవాల మధ్యలో ఈ పాప దొరికింది. అంటే ఆ సమయంలో పోలీసు చాలా అది బిజీ ఉండే కాబట్టి నువ్వు తీసుకోపో అని తర్వాత తీసుకుపోని పంపించేస్తారు పోలీసులు. అయితే అతను ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ వాళ్ళ భార్య చూసి ఇది ఎవరిది, ఎందుకు తీసుకొచ్చినావు అని అడిగితే ఇట్లా గోకుల్ చాట్ బండార్ దగ్గర ఈమె దొరికింది, శవాల మధ్యలో ఉండే, అయితే నేను తీసుకొచ్చిన. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ భార్య ఇద్దరు కలిసి స్నానం చేయించి దాని తర్వాత బట్టలు లేకుండే మొత్తం రక్తంలో ఉండే, కొన్ని గాయాలు కూడా వచ్చినాయి పాపని. గ్లాస్ పీసెస్ కాళ్ళు ఉండే. అయితే మళ్ళీ బందీనా పోయి కొన్ని బట్టలు తీసుకొచ్చి మళ్ళీ పాపని అది చేసి. ఓకే, మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం పోలీస్ స్టేషన్ ఎప్పుడు వెళ్ళారు? मंगलाट राशन ले लूंगा बोल के मंगलाट बाजार जाते ना गड़बड़ होगा बम डाले बोल के उधर लेके हमारे औरत को बोल के नजदीक का पुलिस स्टेशन अपने एरिया में दे देंगे बोल के मंगलाट पीएस में गया. वहाँ पर साहब ऐसा ऐसा बोले तो उन्होंने कैमरा से फोटो उतारे, जेराक्स राशन का लेके रख लिए. वो अनाथ आश्रम के लेडीज आए थे एक कि बच्ची को ले जाती बोल के, तो इन्होंने मेरा ऐसा पकड़ के लौट के रो रही, मैं नहीं जाती आपके हमारे पास रहती बोल के बच्ची बोली. 3 बार गया पुलिस स्टेशन को, 3-4 दिन फिरा रोज. बच्ची नहीं जाती बोल रही महिला, वो अनाथ आश्रम के लोग ऐसा पकड़ लिया. అక్కడ కొన్ని లేడీస్ వచ్చిండ్రు అనాథాశ్రమం నుంచి ఆర్గనైజేషన్స్ సంబంధించి మేము తీసుకోపోతామంటే వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ పాప ఏమో పాపలాలు కాళ్ళు పట్టుకున్నది, నేను పోను ఇతని దగ్గరనే ఉంటానని. ఆ చూసి వాళ్ళు కూడా సరే నువ్వు తీసుకోపోమని 3 times పోయిండు అతను మంగళాట్ పోలీస్ స్టేషన్. వాళ్ళు సరే నీ దగ్గర పెట్టుకో పాపని ఉంచుకో అని చెప్పేసి ఎవరు రాలేదు. సో ఈ పాప కనిపించడం లేదు అని ఈ పాప రిలేటివ్స్ ఎవరైనా పేపర్లో ఫోటోలు వేయడం కానీ పోలీస్ స్టేషన్స్కి వచ్చి ఆ గోగుల్ చాట్ చుట్టూ ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎక్కడ ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారా పాప రిలేటివ్స్? ఇప్పటి వరకు చేయలేదు. ఇతను నియర్లీ 6-7 months వెయిట్ చేసిండు, ఎవరైనా వస్తారు ఏమో వీళ్ళ బంధువులు, పాప బంధువులు ఎవరైనా వస్తారు. ముఖ్యంగా స్టార్టింగ్ లోనే ఆ పాప అక్కడ గోకుల్ జాట్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే మా అమ్మ నాన్న చనిపోయినరు, జల్గాని కాలిపోయిన అనమాట. అది ఎట్లా అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ పాప తల్లిదండ్రులు చనిపోయినారు, ఇప్పుడు వాళ్ళ అయితే లేరు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తారని 6 months వెయిట్ చేసిండు ఇతను. కానీ ఇప్పుడు నియర్లీ 2 years అవుతున్నాయి, ఇప్పటి వరకు ఎవరు రాలేరు. పాపాలాల్జీ ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ పాపని ఏం చేయాలనుకుంటున్నారు? हमारे पास रखते अम्मा, हमारा बड़ा बेटी है. మీకు ఇప్పుడు ఈ పాప మీకు దొరికినప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? नहीं बच्चे नहीं थे मेरे को, 4-5 साल शादी हो गया, बच्चे नहीं थे. बच्ची के पैर गुण से ये बच्ची पैदा हुआ मेरे को. ఓకే, ఈ పాప వచ్చిన తర్వాత మీకు పిల్ల పుట్టింది. అంత ముందు 5 సంవత్సరాలు పెళ్ళైన 5 సంవత్సరాలు మీకు పిల్లలు లేరు. సో ఇప్పుడు ఈ పాపని ఎవరన్నా వచ్చి అడిగితే ఇచ్చేస్తారా? नहीं देते, हमारा लक्ष्मी है ये घर का. ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. बहुत दिन देखे ना, అంటే మీరు కూడా వెళ్ళి చాలా సార్లు ట్రై చేస్తారు పోలీస్ స్టేషన్? 6-7 महीने देखे हम, स्कूल में भी दाखिल नहीं करे, वेट करके इंतजार करके जब दाखिल करे साल भर के बाद. ఇప్పుడు ఈ పాప మీ గోకుల్ చాట్ దగ్గర దొరికినప్పుడు ఆ పాపకి ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? डॉक्टर बना है 3.5 साल ऐसा होगा. ఆ పాప ముస్లిం వల్ల మీకేం ప్రాబ్లం వచ్చింది? नहीं, कुछ भी प्रॉब्लम नहीं है. मैं नाम बताया, अम्मी अब्बा बोले तो क्या नाम बेटा, बोले तो फातिमा बेगम अम्मी का नाम, बाप का नाम बोले तो अब्बा का नाम बशीर खान ऐसा कुछ बोला था. इनका नाम क्या बोलते? तन्नू नाम है हमारा. तन्नू. ఆ అమ్మాయి పేరు తర్వాత మీరు మార్చుకున్నారు? मेरे को बोले नहीं, अभी सोनम नाम हम हमारा औरत है ना, सोनिया गांधी के जैसा तरक्की करना बच्ची बोल के, ऐसा भविष्य में नाम कमाना बोल के ये नाम रखे सोनिया. अच्छा, వెరీ గుడ్. ఓకే, మీరు మార్చుకున్నారు అమ్మాయి పేరు. ఓకే, మీ ఫ్యామిలీలో ఈ పాపను వచ్చి మీరు పెంచుకుంటానని చెప్పినప్పుడు మీ రిలేటివ్స్ ఏమైనా ట్రబుల్ ఇచ్చారా? नहीं, अभी नहीं. आप थोड़ा मालूम हो रहा, हम पहले किसी को नहीं बोले. సేవ చెయ్యాలి అన్న ఒకరికి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మతం అన్నది ముందుకు రాదనుకోండి. हिंदू मुस्लिम नहीं देखना, इंसानियत के नाते से मैं लेके ऐसा लाया समझे. बहुत अच्छा. ఇప్పుడు ఒక బ్రేక్.